నందనవనం అను గ్రామంలో వీరయ్య సూరమ్మ దంపతులుంటారు. వీరికి పెళ్ళై 5 ఏళ్లవుతున్నా ఇంకా పిల్లలు పుట్టరు. ఆ విషయంపై దంపతులిద్దరూ ప్రతిరోజు బాధపడుతూ ఉంటారు. ఒకరోజు కాంతమ్మ సూరమ్మ ఇంటికి పసుపు కుంకుమ తీసుకునొస్తుంది. వచ్చి, సూరమ్మా, మా బాబుకు బారసాలు చేస్తున్నాం. మీరు మీ వారు తప్పక రావాలి. అలాగేనండి, తప్పకుండా వస్తాం. అని అనగా అది పక్కింటి పంకజం చూసి, ఓ కాంతమ్మ, నీ బిడ్డ బ్రతికి బట్ట కట్టాలనుకుంటున్నావా లేక మధ్యలోనే పోవాలనుకుంటున్నావా? పంకజం, నువ్వు మనిషివా లేక మృగానివా? ఏంటో మాటలు? ఇంకోసారి ఇలా మాట్లాడేవంటే నీ నాలుక చీరేస్తా చెప్తున్నా. చీరేద్దులే కాని పిలిచేటప్పుడు ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదని తెలీదా నీకు? ఏమైంది ఇప్పుడు? ఏమయ్యేదేంటి నీ మొహం? దానికి పెళ్ళై ఇన్నేళ్లైనా ఇప్పటి వరకు పిల్లలు కలగలేదు. అలాంటి దాన్ని పిలిచావంటే నీ బాబుకి అశుభం కలగదా చెప్పు? ఆ మాటలు విన్న సూరమ్మ ఏడుస్తూ ఉంటుంది. తెలియకొచ్చాను పంకజం, నా కళ్ళు తెరిపించావు. ఏం సూరమ్మా, నువ్వైనా చెప్పాలిగా. అని వెళ్తుంది. కాంతమ్మ వెళ్ళగా ఇంట్లోకి వెళ్ళి సూరమ్మ ఏడుస్తూ ఉంటుంది. అంతలో వీరయ్య వచ్చి సూరమ్మను చూసి, ఏమైంది సూరమ్మ, ఎందుకింతలా బాధపడుతున్నావు? ఏమండి, పిల్లలు లేకపోవడం నా తప్పా చెప్పండి? కాంతమ్మ తన బాబు బారసాలకి పిలవడానికొచ్చి నాకు పిల్లలు లేరని తెలుసుకొని రావద్దని చెప్పి వెళ్ళిపోయిందండి. అంత మాట అన్నదా? ఉండు, నేను వెళ్ళి అడిగొస్తాను. ఏమని అడుగుతారు? నా భార్య గొడ్రాలు తనని ఎందుకు పిలవలేదని అడుగుతారా? అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆమెను చూసి వీరయ్య కూడా బాధపడుతూ, అంతలో, సూరమ్మ, ఆ పరమేశ్వరుడు మనల్ని ఎందుకింత చిన్న చూపు చూస్తున్నాడో అర్థం కావడం లేదు. ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకుండా పోయింది అంటూ బాధపడుతూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం సూరమ్మ నిద్రలేచి, ఏవండి, కళ్ళు తిరుగుతున్నాయండి, వాంతొచ్చేలా అనిపిస్తుంది. ఏమైంది సూరమ్మ, నాకేదో భయంగా ఉంది, పద ఆస్పత్రికెళ్దాం అంటూ ఆస్పత్రికెళ్తారు. వెళ్ళి డాక్టర్ని కలిసి, డాక్టర్ గారు, నా భార్యకు ఉదయం నుంచి వాంతులు కళ్ళు తిరగడం లాంటివి జరుగుతున్నాయి. నాకేదో భయంగా ఉంది, కాస్త ఏమైందో చూస్తారా? మీరేం భయపడకండి, నేను పరీక్షించి చెప్తాను అని సూరమ్మను ఎమర్జెన్సీ గదిలోకి తీసుకెళ్లి పరీక్షిస్తారు. పరిశీలించిన తర్వాత ఆ డాక్టర్ బయటకొచ్చి వీరయ్యతో, వీరయ్య, మీరు భయపడాల్సిన పనేం లేదు. మీరు తండ్రి కాబోతున్నారు. ఏంటండి మీరు చెప్పేది? నేను తండ్రి కాబోతున్నానా? ఎంత మంచి వార్త చెప్పావయ్యా. సూరమ్మ, విన్నావా? మనం తల్లిదండ్రులం కాబోతున్నామంట. అవునయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా దేవుడు మనల్ని కరుణించాడు. అయ్యా డాక్టర్ గారు, మీకు ముందుగా కృతజ్ఞతలు. ఈ ఆనందంలో పిచ్చివాడినే ఎలా ఉన్నాను అంటూ సంబరపడుతూ ఉండగా, బాబూ, నేను కొన్ని మందులిస్తాను, అవి తీసుకుని వాడండి. మీ ఆవిడకి విశ్రాంతి చాలా అవసరం. సరే అండి, నేను చూసుకుంటాను అంటూ డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకుని భార్యను ఇంటికి తీసుకెళ్తాడు. వెళ్ళి, సూరమ్మా, నా వంశాన్ని ఇన్ని సంవత్సరాలకు నిలబెడుతున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. అవునండి, మనల్ని తక్కువ చేసి బాధపెట్టిన వారి నోర్లు మూతబడ్డానికి ఆ పరమేశ్వరుడే మనకి బిడ్డను ప్రసాదిస్తున్నాడు అంటూ సంతోషిస్తారు. ఆ రోజు నుండి వీరయ్య సూరమ్మను కాలు కింద పెట్టకుండా అన్ని పనులు తానే చేస్తూ సూరమ్మను సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా సూరమ్మ ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఆ ఆడబిడ్డను చూసి వీరయ్య, సూరమ్మ, నా కూతురు అచ్చం నా లెక్కనే ఉంది. ఆ కళ్ళు, ఆ ముక్కు, అబ్బో, నా కూతురు దేవకన్యలా ఉందే. ఏవండి, మీ కూతురికి మీ దిష్టే తగిలేలా ఉంది, కాస్తాగండి అని అనగా సూరమ్మ వీరయ్య సంతోషిస్తారు. ఇలా కొన్ని రోజులకు ఆ పాపకు మీనా అని నామకరణం చేస్తారు. మీనా పుట్టిన దగ్గర్నుంచి పంటలు బాగా పండి వీరయ్య డబ్బున్న ఆసామిగా మారతాడు. అది చూసి వీరయ్య సూరమ్మతో, సూరమ్మ, చూసావా, నా బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి మనకెలా కలిసొస్తుందో. నా కూతురు అదృష్టవంతురాలు అంటూ బిడ్డను చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా మీనా నడుస్తూ ఉంటుంది. బిడ్డని తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. ఇదిలా ఉండగా సూరమ్మ మళ్ళీ కడుపుతూ ఉంటుంది. మీనా ఆడుకుంటూ ఉండగా వీరయ్య మీనానెత్తుకొని, బంగారు తల్లి, నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా? నాకు నాకు చెల్లి కావాలి నాన్న. మీనా, చెల్లి కాదు తమ్ముడు కావాలనాలి. ఓహో, నాకు చెల్లే కావాలి. తమ్ముడమ్మా. ఎవరైతే ఏమైంది, ఆ దేవుడి దేవల్ల మనకు అంతా మంచి జరుగుతుంది అంటూ అనుకుంటారు. ఇలా కొన్ని రోజులకు ఇంకో ఆడబిడ్డకు జన్మనిస్తుంది.
అప్పుడు సూరమ్మ. మీనా, ఇదిగో నీ చెల్లి. చెల్లి కావాలి చెల్లి కావాలన్నావుగా, నీ చెల్లితో ఆడుకో ఇంకా. ఎవరైతే ఏమైందే మీనా, బంగారు తల్లి పుట్టుక మనకన్ని శుభాలే అని అనుకుంటూ ఉంటారు. అంతలో పుట్టిన చిన్న పాపను గిచ్చి మీనా ఏడిపిస్తుంది. అది చూసి సూరమ్మ. తప్పమ్మ మీనా, చెల్లిని ఆడించాలి గాని ఇలా ఏడిపించకూడదు. నాకు తెలుసులే. వేరేడంత లేవు, ఇప్పుడే అమ్మకు ఎదురు సమాధానం చెప్తున్నావు. దెబ్బలు పడతాయి నీకు. పోనీలే సూరమ్మ, చిన్నపిల్ల అంటూ మీనాను గారాబం చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా చిన్న కూతురుకు రోజాని పేరు పెడతారు. రోజులు గడుస్తూ ఉండగా రోజా మీనా పెద్దవాళ్ళవుతారు. ఒకరోజు వీరయ్య మీనా రోజాలకు కొత్త బట్టలు తెస్తాడు. తెచ్చి కూతుళ్ళని పిలిచి, అమ్మ మీనా, ఈ డ్రెస్ నీకు, రోజా ఇది నీకమ్మా, ఎలా ఉన్నాయో చూసుకోండి అని అనగా అంతలో సూరమ్మ. ఇప్పుడు ఎంత ఖరీదైన డ్రెస్సులు ఎందుకండి? వాళ్ళు కాలేజీకి వెళ్లేవాళ్లు, ఉద్యోగం చేసేవాళ్లు కాదు. అమ్మా, నువ్వు కాసేపు ఆగుతావా? నాన్న, ఈ డ్రెస్ చాలా బాగుంది. అని అనగా మీనా రోజా డ్రెస్ను చూసి, నాన్న, నాకు తెచ్చిన డ్రెస్ ఏం బాలేదు. చెల్లి డ్రెస్సే చాలా బాగుంది. నాకు అదే కావాలి. ఏ రోజా, ఆ డ్రెస్ ఎటివ్వు. అక్క, నాన్న నీకిచ్చాడుగా, మళ్ళీ నా డ్రెస్ ఎందుకు? చెప్పింది చెయ్యి, ఇలా ఇవ్వు. సరే, తీసుకో అక్క. రోజా, నీకు నచ్చిందన్నావుగా, మీనాకు ఎందుకు ఇస్తున్నావు మళ్ళీ? ఇస్తే ఏమైంది? ఏంటండి ఇచ్చేది? చిన్నప్పటినుంచి చూస్తున్నా, రోజాకు ఇవ్వడం నేర్పిస్తున్నారు, మీనాకేమో తీసుకోవడం నేర్పిస్తున్నారు. చూడండి, ఏదో ఒక రోజు అది మనకు మేకై కూర్చుంటుంది. నువ్వుండవే, అలా జరిగినప్పుడు చూసుకుందాంలే కాని మీ ఇష్టం, మీ కూతురిష్టం, ఎలాగైనా చేసుకోండి అని వెళ్తుంది. వెళ్ళగా మీనా. రోజా, ఇదిగో ఈ డ్రెస్ తీసుకుని అదిటివ్వు. అని తన చేతిలో ఉన్న డ్రెస్ లాక్కుంటుంది. అంతలో వీరయ్య పనిమీద బయటకు వెళ్తాడు. వెళ్ళగా రోజాతో మీనా. ఓసై తింగరి మొహమా, నా అన్నకు నేనంటేనే ఇష్టం. ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలి. ఎందుకంటే నేను పుట్టాకే ఇంట్లో కలిసొచ్చి మనం ఈ స్థాయిలో ఉన్నాం. అమ్మ చెప్పింది ఎవరో చెప్పారు అని పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, నా సంగతి నీకు తెలుసుగా. అక్క, అది ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. ఈ డ్రెస్కు సెట్ అయ్యే జ్యువెలరీ నీ దగ్గరుంటే తీసుకురాపో అని అనగా రోజా భయంతో తన దగ్గరున్న జ్యువెలరీ తీసుకుని వస్తుంది. అవి తీసుకొని మీనా. అది ఆ మాత్రం భయం ఉండాలి అని వెళ్తుంది. అంతలో సూరమ్మ వచ్చి, నగలిచ్చావా? రేపు నీకు పెళ్ళయ్యాక నీ భర్త నచ్చాడంటే అతన్ని కూడా ఇచ్చేస్తావా రోజా? అమ్మా, కొంచెమైనా తెలివితేటలతో బతకవే, ఏం పిల్లవో ఏమో అంటూ వెళ్తుంది. కొంత సమయానికి రోజా మీనా కాలేజీకి వెళ్తారు. కాలేజీ దగ్గరకు వెళ్ళగా, హే రోజా, నన్ను కాలేజీలో అక్క అక్క అని పిలవకు. నువ్వు నా చెల్లివని వీళ్ళకు తెలిస్తే నా పరువు పోతుంది. సరేలే అక్క, పిలవను. గుడ్. అనగా అంతలో మీనా స్నేహితురాలు అంజలి వస్తుంది. వచ్చి, ఏయ్ మీనా. హాయ్ అంజలి. ఎవరే అమ్మాయి, మీ చెల్లిలా అచ్చం నీలానే ఉంది. ఏంటి అంజలి, నా పక్కనుంటే నా చెల్లెలైపోతుందా? అయినా నా చెల్లెలవ్వాలంటే నా అలా మోడర్న్గా ఉండాలి. ఇలా విలేజ్ గల్లాగా కాదు. అదే నిజమే కాని అచ్చం నీలానే ఉందే. ఒసేయ్, మనిషిని పోలిన మనుషులు 7గురుంటారు. అందులో ఏదొకటి అనుకుంటా. సో సిల్లి. పదవే, క్లాస్కి టైం అవుతుంది అంటూ క్లాస్ రూమ్కి వెళ్తారు. వెళ్ళగా రోజా బాధపడుతూ, మా అక్క నన్ను తన చెల్లెలని చెప్పుకోవడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతుంది, పాపం అంటూ తను వెళ్తుంది. కొంత సమయానికి కాలేజ్ అయిపోగా రోజా తన అక్క కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అంతలో మీనా అంజలి వస్తూ ఉంటారు. అంతలో మీనా అంజలితో, అంజలి, బోరింగ్గా ఉంది. సినిమాకెళ్దామా? ఇప్పుడెందుకే, ఆయన నేను ఇంట్లో చెప్పలేదు. వెళ్ళేసరికి ఆలస్యమైతే ఇంట్లో వాళ్ళు మళ్ళీ కంగారు పడతారు. పిచ్చి అంజలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావే? ఎంజాయ్ చేయాలి, చిల్ అవ్వాలి. అంతేనంటావా? సరే పద, వెళ్దాం అంటూ వెళ్తూ ఉండగా రోజా మీనాను చూసి, మేడం, ఇంటికి. అంజలి, పదవే, నేనొస్తాను. అనగా అంజలి వెళ్తుంది. ఏంటే మేడమని పిలుస్తున్నావు? నువ్వే కదక్కా అందరి ముందు అక్క అని పిలవద్దను. సరే కాని
నేను నా ఫ్రెండ్ సినిమాకి వెళ్తున్నాం. ఈ విషయం అమ్మకి చెప్పావో? నువ్వు చెప్పవులే, నాకు తెలుసు. అక్క, అమ్మకు తెలిస్తే కోప్పడుతుంది. పద, మనం ఇంటికి వెళ్దాం. నిన్ను చెప్పొద్దన్నాను కానీ సలహాలివ్వమని అనలేదు. నోరు మూసుకొని నువ్వింటికి వెళ్ళు. ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసులే. అని వెళ్తుంది. చేసేదేమీ లేక రోజా ఇంటికి వెళ్తుంది. వెళ్ళగా సూరమ్మ చూసి, అమ్మా రోజా, అక్కెక్కడే? ఒక్కదానివే వస్తున్నావు? అమ్మా, అది ఏంటే అక్కెక్కడుందంటే నాంచుతావు? అక్కకి స్పెషల్ క్లాస్ ఉందమ్మా, అందుకే ఆలస్యం అవుతుందని నీకు చెప్పమని చెప్పింది. ఓ అవునా, సరేలే, నువ్వు బట్టలు మార్చుకొని వచ్చి భోజనం చెయ్యి అని అనగా అలాగే అంటూ గదిలోకి వెళ్తుంది. రాత్రి సమయం అవుతుంది. వీరయ్య ఇంటికి వచ్చి, మీనా బంగారం, నీకిష్టమని జిలేబీ తెచ్చాను, తిందురా అమ్మా. నీ బంగారం ఇంకా ఇంటికి రాలేదు. ఏదో స్పెషల్ క్లాస్ ఉందట. అదేంటి ఇంత ఆలస్యం అవుతుంది? ఇంకా రాకపోవడం ఏంటి? అదే వస్తుందిలే, ఏదేమైనా చిన్నపిల్లనా? అదే మరి, చిన్నపిల్ల కాదు కాబట్టే నా భయం. సరేగాని రోజా, నిజం చెప్పు, ఏ క్లాస్ అయినా ఇంతవరకు చెప్పరు. ఇంతకి అక్క ఎక్కడికెళ్ళింది? సినిమాకమ్మా. ఏంటి, సినిమాకెళ్ళిందా? అవునమ్మా, తన స్నేహితురాలితో కలిసి వెళ్ళింది. నువ్వొచ్చినప్పుడే నేను నిన్ను అడిగాను గదా, అడిగినప్పుడు నిజం చెప్పాలని తెలీదా నీకు? ఏ, నువ్వు కూడా మీ నాన్నలాగానే మీ అక్కని వెనకేసుకొని వస్తున్నావా? అది కాదమ్మా, అక్క చెప్పొద్దని చెప్పిందమ్మా. ఆగోరించావులే. చూసారా అండి, నా కూతురని వెనకేసుకొనొచ్చి గారబం చేసి పెంచారు గదా. ఇప్పుడు చూడండి, సినిమాలు షికార్లంటూ టైంతో సంబంధం లేకుండా ఎలా తిరుగుతుందో. లేక లేక పుట్టిందని కొంచెం గారాబాగా పెంచాను, ఇలా చేస్తుందని అనుకున్నానా? మీరే దాన్నిలా తయారు చేసింది. దాన్ని రానివ్వండి, సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉండగా అంతలో మీనా వస్తుంది. ఏంటి, ఎవరితోనో వెళ్ళిపోయినట్టు అందరూ కలిసి మొహాలు ఎలా పెట్టారు? ఇప్పుడేం జరిగిందని? స్పెషల్ క్లాస్కి వెళ్ళాను. అని అనగా సూరమ్మ మీనా చెంప మీద కొడుతుంది. కొట్టి, స్పెషల్ క్లాస్కి వెళ్ళావా? పద, ఈ సమయం వరకు నీకు ఎవరు క్లాస్ చెప్పారో నేను కూడా అడుగుతాను. ఏంటమ్మా, అనుమానిస్తున్నావా? అనుమానించడం లేదే, అనుమానించేలా చేస్తున్నావు నువ్వు. సినిమాకు వెళ్ళాలని అనుకున్నావనుకో, నాకో లేక నాన్నకో ఒక్క మాట చెప్పాలని తెలీదా? మేము ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? సినిమాకు వెళ్ళానని మీకెవరు చెప్పారు? ఏయ్ రోజా, నువ్వే కదా చెప్పింది. ఎక్కడో అక్కడ దొరక్కపోవు, అప్పుడు చెప్తాను నీ సంగతి. అని అనగా పక్కన ఉన్న వీరయ్యకు కోపం వచ్చి మీనా చెంప మీద కొడతాడు. కొట్టి, పోనీలే, లేక లేక పుట్టింది కదా అని కాస్త గారవం చేసి పెంచితే మమ్మల్ని ఎదిరించి మాట్లాడతావా? నిన్ను ఇలా కాదు, రేపటినుంచి నువ్వు కాలేజీకి వెళ్ళొద్దు. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తా. నీ వేషాలన్నీ మీ అత్తింట్లో వేసుకో అని అనగా మీనా, చేయండి, త్వరగా పెళ్లి చేయండి. ఇక్కడ మీ దగ్గర తిట్లు దెబ్బలు తినే బదులు అక్కడైనా ప్రశాంతంగా ఉంటాను. ఉంటావే, ఎందుకుండవు? ఇక్కడ మా మీద, మీ చెల్లి మీద పెత్తనం చేసినట్టు అక్కడ అత్తింటి వారి మీద పెత్తనం చేశావనుకో, మెడలు బట్టి బయటికి గెంటేస్తాను నిన్ను. అప్పుడు కుక్కల తోకూపుకుంటూ మళ్ళీ ఇక్కడికే రావాల్సుంటుంది. వచ్చినప్పుడు చూద్దాంలే అంటూ రోజా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మీనా గదిలోకి వెళ్ళగా సూరమ్మ వీరయ్యతో, చూసారా, నేను ముందుగానే చెప్పాను. ఆడపిల్లను ఎంతవరకు గారవం చెయ్యాలో అంతవరకే చెయ్యాలి. అంతకు మించి చేస్తే ఇలానే ఎదురు తిరుగుతారని. మీరు నా మాట పట్టించుకుంటేగా అని అనగా, అలాగేలే సూరమ్మ, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే తనే మారుతుంది అని వెళ్తాడు. మరుసటి రోజు రోజా కాలేజీకి వెళ్తుంది. రోజా కాలేజీకి వెళ్లడం చూసి మీనా తన మనసులో, ఓసే రోజా, నన్నే కాలేజ్కి వెళ్లకుండా చేసి నువ్వు సంతోషంగా వెళ్తావా? నిన్ను అంత ఈజీగా వదిలేస్తాననుకుంటున్నావా? చూడు ఏం చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. అంతలో ఇంటికి పెళ్ళిళ్ళ పేరయ్య వస్తాడు. వచ్చి సూరమ్మను చూసి, అమ్మా నమస్కారం. నమస్కారం పేరయ్య గారు, రండి కూర్చోండి అనగా పేరయ్య కూర్చుంటాడు. కూర్చుని, అమ్మా, వీరయ్య పెద్ద అమ్మాయికి మంచి అబ్బాయిని చూడమని చెప్పాడు. చూశాను. అబ్బాయిది పొరుగురు, మంచి గుణగణాలు కలిగినవాడు, సొంత వ్యాపారం కూడా ఉంది. మంచిదండి, ఆయన బయటికెళ్ళాడు, వచ్చాక తెలియజేస్తాను. సంతోషం అంటూ వెళ్తాడు. కొంత సమయానికి వీరయ్య రావడంతో
జరిగిన విషయం చెప్తుంది. అది విని వీరయ్య, సరే అయితే మిగిలిన విషయాలు నేనే తెలుసుకుంటాను అని పేరయ్య ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అతనిని కలిసి, అయ్యా, ఇంతకుముందు మా ఇంటికొచ్చారంట. నేనేమో కాస్త పని ఉండడంతో బయటికి వెళ్ళాను. పర్వాలేదులే, అన్ని విషయాలు మీ సతీమణికి చెప్పాను. మీకు చెప్పమన్నాను, చెప్పారా? చెప్పారయ్యా. వాళ్ళని మంచి రోజు చూసుకుని రమ్మని చెప్పండి. అలాగే, రేపు తిథి బాగుంది, రేపు రమ్మని చెప్తాలే అని అనగా, అలాగే అండి అంటూ వెళ్తాడు. వెళ్ళాక పేరయ్య పెళ్ళికొడుకు వాళ్లకు ఫోన్ చేస్తాడు. చేయగా పెళ్ళికొడుకు అమ్మ ఫోన్ ఎత్తుతుంది. ఎత్తి, పేరయ్య గారు చెప్పండి. అమ్మ అంజమ్మ, అమ్మాయి వాళ్ళు మిమ్మల్ని చూపులకు రమ్మని చెప్పారు. రేపు మీకు వీలు పడుతుందా అలాగేనండి, వస్తాము. అంటూ ఫోన్ పెట్టేస్తుంది. అంతలో పెళ్ళికొడుకు వినోద్ వచ్చి, ఎవరమ్మా? నీకు నందనవనంలో పెళ్లి సంబంధం చూశాం కదా, వాళ్ళు రేపు చూపులకు రమ్మన్నారంట. తయారుగా ఉండు రేపు. అలాగే అమ్మా అంటాడు. ఇదిలా ఉండగా వీరయ్య ఇంటికి వెళ్ళి సూరమ్మతో, సూరమ్మ, పెళ్లివాళ్ళు రేపు అమ్మాయిని చూడ్డానికి వస్తారంట. అలాగేనండి, అమ్మాయికి కూడా ఒక మాట చెప్పండి. అనగా అంతలో మీనా వస్తుంది. మీనాను చూసి, అమ్మా మీనా, పెళ్లివాళ్లు రేపు నిన్ను చూడ్డానికొస్తున్నారు. నీకిష్టమే గదా? సరేనమ్మా. అంటూ సిగ్గుతో గదిలోకి వెళ్తుంది. వెళ్ళగా, ఏంటే నిన్నటి వరకు కోపంగా ఉన్న మన అమ్మాయి ఈరోజేంటి పెళ్ళి అనగానే సిగ్గుపడుతూ గదిలోకెళ్ళింది? అదంతేలేండి, మీకు చెప్పినా అర్థం కాదు. మన పెళ్లికి ముందు నేను చూడ్డానికి వస్తున్నప్పుడు నువ్వు కూడా ఇలానే సిగ్గుపడ్డావా? ఊరుకోండి. అవ్వా, అమ్మాయి వింటే ఇంకేమైనుందా? కాస్తైనా సిగ్గులేదు మీకు. అంటూ వెళ్తుంది. మరుసటి రోజు పేరయ్య, పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ, వీరయ్య వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చి అమ్మాయిని చూసి, అమ్మాయి మాకు బాగా నచ్చింది. నేను ఒంటరిదాన్ని, నాకొక్కడే కొడుకు. ఉన్న ఆస్తి మొత్తం వాడికే. వచ్చిన కోడలు నాకొక ముద్ద పడేస్తే చాలు. అలా అనకండి వదినగారు, మా అమ్మాయి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుందిలేండి. మీరే మాట్లాడుకుంటే ఎలాగా? వాళ్లను కూడా మాట్లాడుకోమనండి. అంతలో వినోద్, నాకిష్టమే. అది విని మీనా, నాకు అబ్బాయి నచ్చాడు. అంటూ గదిలోకి వెళ్తుంది. వెళ్ళగా, శుభం, ఇక మంచి ముహూర్తం చూసి వీళ్ళని ఒక్కటి చేయడమే అని అనగా అంజమ్మ వాళ్ళు వెళ్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. మంచి ముహూర్తాన వినోద్కి మీనాకి పెళ్లి చేస్తారు. మీనా కొత్త కోడలిగా అంజమ్మ ఇంట్లో అడుగుపెడుతుంది. అంజమ్మ కొత్త కోడల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా వీరయ్య సూరమ్మతో, సూరమ్మ, మన అమ్మాయి అత్తాభర్తను గౌరవిస్తుందంటావా? ఏవండి, ఏ ఆడపిల్లైనా పెళ్లిగాకముందు అలానే గడుసుగా ఉంటుంది. పెళ్లైన మరుక్షణం కుటుంబ బాధ్యతలు, పిల్లలు, వారి చదువులు, ఆ హడావిడిలో పడి పుట్టింటి వాళ్ళని కూడా మర్చిపోతుంటారు. మన మీనా కూడా అంతేనండి. మీరేమి ఎక్కువగా ఆలోచించకండి, అన్నీ బానే ఉంటాయిలే. అది బావుంటే అంతే చాలు అని అనుకుంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వినోద్ పడుకున్న మీనాను నిద్రలేపి, మీనా, ఎంతసేపని నిద్రపోతావు? లేచి నాకు ఒక కప్పు కాఫీ ఇచ్చి భోజనం తయారుచేయి, వ్యాపారానికి వెళ్ళాలి. ఏంటండి కొత్తగా? రోజు మీ అమ్మేగా తయారు చేసేది, ఈరోజేంటి నన్ను వంట చేయమంటున్నారు? ప్రతిరోజు మా అమ్మ చేస్తుంది, కాదనడం లేదు. కాని కొడుక్కు పెళ్ళైనా కూడా తల్లి తన పనుల్ని ఎలా చేస్తుంది చెప్పు? ఎందుకు చేయదు? రోజులానే ఈరోజు కూడా చేస్తుంది. ఓహో, అవునా? ఆ మాత్రం దానికి పెళ్ళెందుకు చేసుకున్నావు? ఇలా మా అమ్మతో పనులు చేయించుకోవడానికా? ఏంటండి చూస్తుంటే ఏదోలా మాట్లాడుతున్నారు? నేను లేనప్పుడు మీకు చేసి పెట్టిందిగా, ఇప్పుడు కూడా చేయమనండి. అయినా ఆమెకు లేని బాధ నీకెందుకు? అని అనగా అంతలో బయటనుంచి, అమ్మా మీనా, వినోద్, తొందరగా రండి, కాఫీ చల్లారిపోతుంది. వస్తున్నామత్తయ్యా. అంటూ ఇద్దరూ కలిసి వెళ్లి కాఫీ తాగుతారు. కాఫీ తాగాక, అమ్మా మీనా, వంటేం చేయమంటావమ్మా? చేపల పులుసు చేయండి అత్తయ్యా, అదంటే నాకు చాలా ఇష్టం. సరేనమ్మా, కాస్త పచ్చి మసాలాలు నూరిపెట్టు, నేను చేపలు కడుగుతాను, సరేనా? ఏంటి, నేనా మసాలాలు నూరాలా? ఏం మాట్లాడుతున్నారత్తయ్యా? ఇప్పుడు నేనేమన్నానమ్మా? నేను పుట్టిన దగ్గర నుంచి
మా అమ్మ నాన్న నాకు ఏ పని చెప్పలేదు. అలాంటిది మీరొచ్చి నాకిప్పుడు పని చెప్తున్నారు. ఎంత ధైర్యమో! మీనా, పెద్దవాళ్లతో అలానేనా మాట్లాడేది? నేను ఇలానే మాట్లాడతాను. ఇప్పుడేంటంట? నీకు భార్య కావాలని పెళ్లి చేసుకున్నావా, లేక ఇంట్లో పని మనిషి లేక పెళ్లి చేసుకున్నావా? అమ్మా, నువ్వు పని చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. కానీ ఇంట్లో పెత్తనం చేయాలని మాత్రం చూడకు, అర్థమైందా? మాకర్థమైందిలే, నువ్వెళ్ళు. అని అనగా అంజమ్మ వెళ్తుంది. కొంత సమయానికి వంట పూర్తయిన తర్వాత అంజమ్మ, మీనా, వినోదు, భోజనానికి రండి. అమ్మా వస్తున్నాం అని పక్కన ఉన్న మీనాతో, పద అమ్మ వంట చేసిందంట మాకు వినిపించిందిలే. అంటూ వెళ్తుంది. వెళ్ళి అంజమ్మ భోజనం వడ్డిస్తుంది. వినోద్, మీనా తింటారు. భోజనం పూర్తయిన తర్వాత మీనా తన గదిలో ఉన్న బట్టల్ని తీసుకొచ్చి అంజమ్మకిచ్చి, అత్తయ్య, ఈ బట్టలు కొంచెం జాగ్రత్తగా ఉతకండి, రంగు పోనివ్వకండి. అని అనగా అంతలో వినోద్ వచ్చి, నీకు ఎంత పొగరు, మా అమ్మకే బట్టలిచ్చి ఉతకమంటావా అని చెంపపైన ఒక్కటి కొడతాడు. అది చూసి మీనా, నన్నే కొడతావా? అంటూ వినోద్ని కొట్టడానికి చేయి లేపగా పక్కన ఉన్న అంజమ్మ, నా కొడుకు మీదకే చెయ్యెత్తుతావా? అని తను కూడా చెంపపైన కొడుతుంది. కొట్టగా, తల్లి కొడుకులొక్కటి నన్నే కొడతారా? మీ సంగతి చెప్తాను. ఏ పోవే, నీ దిక్కున్న చోట చెప్పుకో అని అనగా కోపంతో మీనా పుట్టింటికి వెళ్తుంది. వెళ్ళగా సూరమ్మ మీనాను చూసి, అమ్మ మీనా, ఏదైనా రావడం? అల్లుడు గారెక్కడా? ఏదైనా విశేషమా? ఏంటే ఏం మాట్లాడడం లేదు? ఏం మాట్లాడాలి? నన్ను తన్ని తరిమేశారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఏమైంది? తల్లి కొడుకులు కూర్చొని ఉంటే నేను పని మనిషిలా వాళ్లకు సేవలు చేయాలంట. అంటూ ఏడుస్తూ ఉంటుంది. సరేనమ్మా, నువ్వు గదిలోకి వెళ్ళు. మీ నాన్నొచ్చాక మాట్లాడదాము. అని అనగా మీనా గదిలోకి వెళ్తుంది. అంతలో వీరయ్య వస్తాడు. వచ్చాక సూరమ్మ జరిగిన విషయమంతా చెప్తుంది. ఇప్పుడేం చేద్దామండి? అసలేం జరిగిందో వెళ్ళి తెలుసుకుందాం పద అంటూ సూరమ్మ వీరయ్య కలిసి అంజమ్మ ఇంటికి వెళ్తారు. వెళ్ళగా వారిని చూసి, వదిన గారు, అన్నయ్య గారు, బాగున్నారా? మేం బాగున్నాం వదినా. కాని మా అమ్మ ఎందుకు ఏడ్చుకుంటూ ఇంటికొచ్చింది? అంతలో వినోద్ రావడంతో, వినోద్, సంతోషంగా ఉంటారు గాని పెళ్లి చేస్తే ఏంటి గొడవలు అని అనగా వినోద్, మామయ్య, ముందు మేం చెప్పింది వినండి. మీ అమ్మాయి చెప్పిన మాట వినదు. కనీసం కాఫీ కూడా మా అమ్మనే కలిపివ్వాలి. ఏదైనా అంటే ఎదురు తిరుగుతుంది. బట్టలుతుకమని విడిచిన బట్టలు తెచ్చి మా అమ్మ మొహం మీద వేసింది. ఏం చేయాలో చెప్పండి? అలా చేసిందని కోపంలో తనను ఒక దెబ్బ కొట్టేసరికి నన్నే కొట్టడానికి చేయెత్తింది. అంతలో కోపంలో మా అమ్మ మీనాను చేసుకుంది. అంతలో నోటుకొచ్చిన మాటలు తిట్టి మీ అంతు చూస్తాని వెళ్ళింది. ఆమెకు అంతా ఉంటే మా అమ్మను నానా మాటలంది. నాకెలా ఉండాలి అని అనగా సూరమ్మ, క్షమించండి బాబు. నిజాలేంటో తెలుసుకోకుండా కంగారులో మీ మీద కోపడ్డాను. నన్ను క్షమించండి. బాబూ, మా అమ్మాయి చేసిన పనికి మేము క్షమాపణ చెప్తున్నాము. అయ్యో మావయ్య, పెద్దవాళ్ళు, మీరు క్షమాపణ చెప్పడమేంటి? లేదు బాబూ, మీనాను చిన్నప్పటినుంచి చాలా గారాబంగా పెంచాను. ఆ గారాబమే దాని సంసారాన్ని చిక్కులోకి తోస్తుందని తెలుసుకోలేకపోయాను. బాబూ, తన తప్పు తెలుసుకొని తను వస్తుంది. మీరే తనని క్షమించాలి. అన్నయ్య గారు, తను మా కోడలు. మేము వెళ్ళమనలేదు, ఏమనలేదు. తనే కోపం మీద వెళ్ళిపోయింది. మీరు వెళ్ళి తనని తీసుకుని రండి, పర్వాలేదు. చాలా సంతోషం వదినా. అలాగే, మేమిక వెళ్ళొస్తాము. అంటూ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండగా సూరమ్మ వీరయ్యతో, ఏవండి, ఎలాగైనా దాన్ని మనమే మార్చాలి. మన మాటలకు చేతలకు పుట్టింటి కంటే అత్తెల్లే మేలు అనుకొని వెళ్లేలా చెయ్యాలి. ఎంత మంచి భర్త మన అమ్మాయి తప్పు చేసినా పర్వాలేదు, తీసుకొని రండి అంటున్నారు. ఎలాగైనా దాని పొగరు దించాలండి. అలాగే సూరమ్మ అంటూ ఇంటికి వెళ్తారు. వెళ్ళగా సూరమ్మ వీరయ్యలకు ఎదురువచ్చి మీనా, అమ్మా, మాట్లాడొచ్చారా? తెగదింపులు చేసుకొనొచ్చారా? నేనిక అక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. సరేనమ్మా, ఇక్కడే ఉండు. అని అనగా మీనా పక్కనున్న తన చెల్లితో, రోజా, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా, దాహంగా ఉంది. అలాగే అక్క. అని మంచినీళ్లు తేవడానికి వంటగదిలోకి వెళ్తుంది.
తన వెంబటే సూరమ్మ వెళ్ళి జరిగిందంతా చెప్పి, అమ్మా రోజా, మీ అక్క ఏం చెప్పినా చేయకుండా ఎదురు చెప్పు. కొన్ని రోజులు అలా చేస్తే అత్తగారింటికి వెళ్ళి సంతోషంగా కాపురం చేసుకుంటుంది. లేకపోతే ఇక్కడే ఉంటానంటుందమ్మా. అక్క కాపురం నిలబడ్డం కోసం నేను ఏమైనా చేస్తానమ్మా. రోజా, మంచినీళ్లు తెమ్మని చెప్పి ఎంతసేపు అవుతుంది? ఏంటి నీకంత పొగరు? అని లోపలికి రాగా, ఏంటి ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నావు? నీకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించారు. ఇకపై మా మీద పెత్తనం చేయడం తగ్గించు. లేదనుకో మెడలు పట్టి బయటికి గెంటేస్తాను. ఏమనుకుంటున్నావో? ఇక్కడ ఆసరా లేక, అత్తింట్లో ఆసరా లేక బయటికి వెళ్ళి అడుక్కొని తినాలి. జాగ్రత్త. నాన్న, చూడండి చెల్లి ఎలా మాట్లాడుతుందో. చెల్లెన్న దాంట్లో తప్పేముందమ్మా? వయసులో చిన్నదైనా సరిగ్గా మాట్లాడింది. పెళ్లి కాకముందే నీది ఇల్లు, పెళ్ళయ్యాక అత్తిల్లే నీ ఇల్లు అని వెళ్తాడు. వెళ్ళగా మీనా రోజాతో, నువ్వేంటి నాకిచ్చేది? నేను తెచ్చుకోలేనా? అంటూ వెళ్ళి నీళ్లు తాగుతుంది. మరుసటి రోజు సూరమ్మ వంట చేస్తూ ఉండగా మీనా వంటగదిలోకి వెళ్ళి, అమ్మా, ఏం వంట చేస్తున్నావు? బెండకాయ పులుసు చేస్తున్నానమ్మా. పులుసా? ఆలుగడ్డ ఫ్రై చేయొచ్చుగా. మా అత్తగారైతే నేను అడగకముందే నాకేం కావాలో అడిగి మరీ వంట చేస్తుంది తెలుసా? అయితే అక్కడికే వెళ్ళు. ఇక్కడ నిన్నెవరుండమన్నారు? వద్దులే, ఆ పులుసే తింటాను. అని వెళ్తుంది. మీనా వెళ్ళాక వీరయ్య వస్తాడు. వచ్చి, సూరమ్మా, మన అమ్మాయిలో ఏదైనా మార్పొచ్చిందా? దానికా? ఎంతమంది మారితే అది మారాలి. సరేగాని నాకు ఒక ఉపాయం వచ్చిందండి. ఆ చెవిటు పడేయండి. ఏంటో చెబుతాను. అని అనగా వీరయ్య చెవిలో సూరమ్మ చెప్తుంది. అది విని వీరయ్య, మంచి ఉపాయం, కాని మీనా బాధపడుతుందేమో. అది బాధపడుతుందని మీరు చూస్తున్నారు. ఇక్కడ్నుంచి వెళ్ళి అత్తగారింట్లో భర్తతో కాపురం చేయాలని నేననుకుంటున్నాను. అలాగే అయితే, అదిగో మీనా వస్తుంది, ఇక మొదలుపెట్టు అని అనగా వీరయ్య మీనా వినాలని గట్టిగా, ఏమైంది సూరమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు అని అనగా ఆ మాటలు విన్న మీనా తన మనసులో, పాపం, నా గురించి అనుకుంటా మా అమ్మ ఏడ్చేది. ఏడవక ఏం చేయమంటారండి? చిన్నమ్మాయి రోజాకు మంచి సంబంధం వచ్చింది. వస్తే మంచిదే కదా, చిన్నమ్మాయి కూడా వెళ్ళిపోతే మనకు తోడు ఎవరుంటారని బాధపడుతున్నావా? మన మీనా ఉంది కదా, భర్తను విడిచిపెట్టి మన ఇంట్లోనుంటుంది. ఇంకా మనకి చింతేంటి? నా బాధ అది కాదండి. పెళ్లి వాళ్ళు అంటున్నారు కదా, మీ పెద్దమ్మాయి భర్తను విడిచిపెట్టొచ్చి పుట్టింట్లో ఉంటుంది. అలాంటి ఇంటికి మా అబ్బాయిని ఎలా ఇస్తామని మోహనబడి అడిగారండి. ఆ మాటకు నాకు చనిపోవాలనిపించింది. అవునా? నేనేం చెప్పను? సూరమ్మ బయటికి వెళ్తే చాలు, ఇంటి పక్క వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ నీ బిడ్డ భర్తను విడిచిపెట్టొచ్చింది కదా, విడిచిపెట్టి వచ్చింది కదా అని చెవులు కొరుకుంటున్నారు. నా ప్రాణం పోతుంది అని అనగా ఆ మాటలు వింటున్న మీనా ఏడుస్తూ ఉంటుంది. అది గమనించిన సూరమ్మ తన మనసులో, అమ్మా మీనా, ఒక తల్లిగా మాట్లాడే మాటలు కావు గాని ఏం చేయమంటావు? నీ కాపురం నిలబెట్టడానికి నాకు ఇంతకంటే సరైన మార్గం దొరకలేదు. నన్ను క్షమించమ్మా అని తనలో తాను క్షమాపణ చెప్పుకుంటుంది. అంతలో మీనా ఏడ్చుకుంటూ వచ్చి, అమ్మా, నన్ను క్షమించమ్మా. నా వల్ల చెల్లికి పెళ్లి సంబంధాలు కుదరటం లేదా? అయినా నేను చాలా పెద్ద తప్పు చేశాను. తల్లి లాంటి అత్తను, మంచి భర్తను విడిచిపెట్టొచ్చాక వాళ్ల విలువ నాకు తెలిసిందమ్మా. నేను మా ఇంటికి వెళ్ళిపోతానమ్మా. వద్దమ్మా, ఇక్కడే ఉండు. అయినా మనమెందుకు తగ్గాలి? వాళ్లే మన కాళ్ల కిందకొచ్చే వరకు నువ్విక్కడే ఉండాలి. అమ్మా, మా అత్తయ్య, మా ఆయన నిజానికి చాలా మంచివాళ్ళు. కానీ నేనే తల పొగరుతో వాళ్ళని చాలాసార్లు అవమానించాను, బాధ పెట్టాను. నేను మా అత్తారింటికి వెళ్తానమ్మా. వెళ్తే మాత్రం వాళ్ళు రానిస్తారా ఏంటి? తప్పకుండా రానిస్తాను నాన్నా. నాకు ఆ నమ్మకం ఉంది. అంటూ వెళ్తూ ఉండగా, అమ్మా ఒక్క నిమిషం. ఏంటి నాన్నా? దయచేసి నన్ను ఇక్కడే ఉండమని మాత్రం చెప్పకండి. అమ్మా మీనా, నీలో ఈ మార్పు రావాలని మీ అమ్మా నేను ఇలా నాటకమాడాము. నిజమా అమ్మా? నాన్న, నాటకం ఆడితే ఆడారు కానీ నిజంగానే నాకు అత్తింటి విలువేంటో తెలియచేశారు. నిజంగా నేనెంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయను. బుద్ధిగా నా భర్తతో కాపురం చేస్తూ మా అత్తయ్యను కూడా జాగ్రత్తగా చూసుకుంటాను.
సంతోషమమ్మా. ఇవ్వండి, వెళ్ళి ఆ అమ్మాయిని అల్లుడి గారింట్లో విడిచిపెట్టిరండి. అలాగే సూరమ్మ. అమ్మా నేను వెళ్ళొస్తాను. చెల్లి జాగ్రత్తమ్మా. కొంత సమయానికి వీరయ్య మీనాను తీసుకొని అంజమ్మ ఇంటికెళ్తాడు. వెళ్ళగా మీనా ఏడుస్తూ అంజమ్మ కాళ్ళు పట్టుకుంటుంది. అయ్యో మీనా, ఏమైందమ్మా? ఏంటిది? ముందులే. అత్తయ్య నన్ను క్షమించండి. తల్లిలా చూసుకోవాల్సిన మిమ్మల్ని నా మాటలతో ఎంతగానో ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి అత్తయ్య. అయ్యో మీనా, తప్పు తెలుసుకున్నావు కదమ్మా, అది చాలే. అని అనగా అంతలో మీనా వినోద్ దగ్గరికి వెళ్ళి ఏవండి, కాఫీ తెమ్మంటారా? అని అనగా వినోద్ నవ్వుతాడు. అది చూసి అందరూ సంతోషిస్తారు. అంతలో వీరయ్య, బాబు వినోద్, మీనా మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ సంతోషంగా ఉండండి అని చెప్పి వెళ్తాడు. మీనా ఆ రోజు నుండి ఇంట్లో పనులు చేస్తూ అంజమ్మకు సాయంగా భర్తకు తోడుగా ఉంటుంది. నీతి: మన కూతురు తప్పు చేసినప్పుడు తన తప్పు తనకు తెలియజేసి అత్తింటికి పంపించే మార్గం చేయాలి కానీ, నా కూతురు ఏం చేసినా కరెక్ట్గా చేస్తుంది, నా కూతురే కరెక్ట్ అని అనుకుంటే అది తప్పు. అలా అయితే మీనా అత్తింటికి వెళ్లేది కాదు, పుట్టింట్లోనే ఉండేది. సూరమ్మ వీరయ్య తన కూతురు గురించి తెలిసి ఏం జరిగిందో తెలుసుకొని తన కూతురి మనసు మార్చి అత్తగారింటికి పంపించారు. కాబట్టే ఒక విధంగా ఇలా చేయడమే సరైనది.